This is Chandrasekhar, advocate from Dharmapeetham, Guntur. Today we are going to discussing about the transfer of shares under the Companies Act 2013. Yes, you know all very well about the shares. Here we are going to learning about what is the transfer of shares, nature and the scope of transfer of shares. Transfer of shares is a significant feature of a company. If the shares takes place by act of the parties is called transfer of shares. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి. You must have understood one thing, that is షేర్స్ పార్టీస్ మధ్య కనుక ట్రాన్స్ఫర్ జరిగినట్లయితే, suppose X possesses 100 shares of company A, he would like to transfer those shares to Y. X అనే వ్యక్తి తనకి ఏ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ ఏ అనే పేరు కలిగినటువంటి కంపెనీలో ఉన్నటువంటి తన 100 షేర్స్ ని బి అనే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే X నుంచి, సో ది షేర్స్ ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ టు బి అనే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు దిస్ ఇస్ ద ట్రాన్స్మిషన్, దట్ మీన్స్ ట్రాన్స్ఫర్, దిస్ ఇస్ ద ట్రాన్స్ఫర్ మేడ్ బై ద పార్టీస్. అంటే ఒక వ్యక్తి తనకున్నటువంటి వాటాలని ఆ కంపెనీకి సంబంధించి వేరే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, బదలాయించినప్పుడు మాత్రమే దీనిని మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అనాలి. అదేంటి, వ్యక్తులు బదిలీ చేసుకోకుండా మరొక పద్ధతిలో కూడా ట్రాన్స్ఫర్ జరుగుతుందా? ఎస్, సమ్ టైమ్స్ ఇట్ కుడ్ హ్యాపెన్. సో how it will happen? A person may dies, or he may be incapable, or he might insolvent or unsoundness. That means insane. అంటే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినా, లేదు తను అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్, పిచ్చివాడిగా మారిపోయినా, లేదు తనకి ఇన్సాల్వెన్సీ అంటే దివాలా తీయటం జరిగిన చట్టరీత్యా అనర్హుడవుతాడు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో చట్టం ద్వారా ఆ వ్యక్తి యొక్క షేర్లు వేరొకరికి బదిలీ అవుతాయి. దాన్ని మనం ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్ అంటాం. బట్ today's class is, that means today we are discussing the topic that is nothing but transfer of shares. Transfer of shares అనేది ఇక్కడ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటిది అన్నమాట. Section 44 of the Companies Act 2013 provides that shares are considered to be mobile property. Shares are considered to be mobile ప్రాపర్టీ. షేర్స్ అనేటువంటి వాటిని మనం ఇక్కడ మూవబుల్ ప్రాపర్టీగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే జస్ట్ లైక్ ఒక పర్సన్ కి ఏదైతే ప్రాపర్టీ ఉంటుందో దాన్ని, ఒక బైక్, కారు, వాటిని ఎలా అయితే మనం కన్సిడరేషన్ లో తీసుకుంటామో అలాగే షేర్స్ ని కూడా మనము అలాగే మూవబుల్ ప్రాపర్టీగా చూడాలని చెప్పేసి మనకి సెక్షన్ 44 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ చెప్తుంది. దే కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ ది మేనర్ ప్రొవైడెడ్ ఇన్ ది ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ద కంపెనీ. They can be transferred in the manner provided in the articles of association of the company. ఆ కంపెనీ యొక్క షేర్స్ ని మనము ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాము అంటే, సో ముందర ఆ ట్రాన్స్ఫర్ కి సంబంధించినటువంటి అంశాన్ని ఆ కంపెనీ యొక్క ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో వాళ్ళు పొందుపరిచి ఉండాలి. అంటే ఇట్ మస్ట్ బి ప్రొవైడెడ్ ఇన్ ది ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ది కంపెనీ. ద షేర్స్ ఆర్ debentures are freely transferable and shareholder is entitled to transfer them in an open market. సో అంటే షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పి ఆ కంపెనీ తన యొక్క ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో కనుక దాన్ని మనం ప్రొవైడ్ చేసినట్లయితే, అలాంటప్పుడు మాత్రమే ఆ షేర్ హోల్డర్ తన పేరుతో ఉన్నటువంటి ఆ షేర్స్ ని కానీ డిబెంచర్స్ ని కానీ వేరొకరి పేరుతోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది. హౌవెవర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఈజ్ సబ్జెక్ట్ టు సర్టైన్ రిస్ట్రిక్షన్స్. అయితే మనం ట్రాన్స్ఫర్ చేయటం అనేది ఒక
విధానంలో ఇతనికి ఉన్నటువంటి హక్కు అయినప్పటికీ, ఒక ఫెసిలిటేట్ అయినప్పటికీ, ఒక అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే కొన్ని నిబంధనలు అయితే ఈ చట్టరీత్యా ఉన్నాయి. మెయిన్ ప్రొవిజన్ రిలేటెడ్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్. ఇన్స్ట్రుమెంట్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్ ఈజ్ కంపల్సరీ. ఏమంటే మనం షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేయాలంటే వెరీ ఫస్ట్ వీ హ్యావ్ దట్ ఇన్స్ట్రుమెంట్. దట్ మీన్స్ షేర్స్ మన దగ్గర ఉండాలండి, ఫిజికల్ పొజిషన్ మనం కలిగి ఉండాలి. Section 56 of the Companies Act 2013 provides that a company shall not register a transfer of shares the company unless a proper transfer deed in form Section 4 as given in Rule 11 of the Company's Share Capital and Debentures, Rule 14 duly stamped and executed by. సో ఇంతవరకు చూద్దాం. మన కంపెనీల చట్టంలో సెక్షన్ 56 ప్రకారము ఏమి పొందుపరచబడి ఉందంటే, ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, దట్ సెక్షన్ 56 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013 ప్రొవైడ్స్ ఏ కంపెనీ షెల్ నాట్ రిజిస్టర్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్. ఏ కంపెనీ షెల్ నాట్ రిజిస్టర్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్. ఒక కంపెనీ మరి ట్రాన్స్ఫర్ చేసినటువంటి వాటిని రిజిస్టర్ చేయలేదు అంటే అధికారికంగా నమోదు చేయలేదు. ఎప్పుడు? ద కంపెనీ unless a proper transfer deed in SH4 deed in form SH4 as given in Rule 11 of the company's shares capital and debenture. ఈ షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్ కి సంబంధించి కంపెనీస్ రూల్స్ మనం 2014లో ఏవైతే తయారు చేశారో ఆ 2014 రూల్స్ లో చెప్పినటువంటి షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్ కి సంబంధించినటువంటి రూల్ 11 లో SH4 అనేటువంటి ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ని మనము జూలీ స్టాంప్ అంటే ఎంత అయితే దానికి ఖచ్చితంగా ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి స్టాంప్ డ్యూటీ ఉంటుందో అలా స్టాంప్ డ్యూటీ చెల్లించిన తర్వాత మాత్రమే అది ట్రాన్స్ఫర్ కాబడుతుంది అన్నమాట. On behalf of the transferor and by or on behalf of the transferee and specifying the name, address and occupation if any of the transferee has been delivered to the company along with the certificate relating to the shares. That means transfer చేసే ప్రాసెస్ లో ట్రాన్స్ఫరర్ ఏం చేయాలి? on behalf of the transferor and by or on behalf of the transferee. అంటే ఇక్కడ ట్రాన్స్ఫరీకి ఓకేనా బదులుగా ఎవరైనా కానీ ట్రాన్స్ఫరీయే కానీ ఓకేనా ఏం చేయాలి? ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అంటే బదలాయించే వ్యక్తి షేర్స్ ని తన నుంచి వేరే వ్యక్తికి బదలాయించేటప్పుడు అంటే ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అందులో తను ఎవరికి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాడో మనం ఇందాక చెప్పినటువంటి SH4 అనేటువంటి ఒక ఫామ్ ఫిల్అప్ చేయాలని చెప్పాం కదా. ఆ ఫామ్ లో నేమ్స్ ని స్పెసిఫై చేయాలి, అడ్రస్ ని స్పెసిఫై చేయాలి, అలాగే ఆక్యుపేషన్ అంటే ఇప్పుడు ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనేటువంటి వివరాలు, వారి పేరు, వారి చిరునామా, వారి వృత్తి, ఇంకా ఇఫ్ ఎనీ ఇంకా ఏదైనా వివరాలు కనుక ఆ ఫామ్ 4 లో ఉన్నట్లయితే కనుక SH ఫామ్ 4 లో అవన్నీ కూడా ఫిల్అప్ చేయాలన్నమాట. సో అప్పుడు మాత్రమే ఆ డెలివరీ చేయబడేటువంటి వ్యక్తికి దట్ మీన్స్ ట్రాన్స్ఫర్ చేయబడేటువంటి వివరాలన్నీ కూడా మనం ఆ ఫామ్ ని ఫిల్అప్ చేసి దానికి చట్టంలో చెప్పినట్టు విధిగా స్టాంప్ డ్యూటీని పే చేసిన తర్వాత దాన్ని మనం కంపెనీ అడ్రస్ కి పోస్ట్ చేయటమో లేకపోతే ఫార్వర్డ్ చేయటమో చేసినట్లయితే దాని ఓన్లీ అలాంగ్ విత్ ది సర్టిఫికేట్ రిలేటింగ్ టు ది షేర్స్. ఊరిక ఆ ఫామ్ ఒకటే కాదండి, మనం నా దగ్గర ఉన్నటువంటి 100 షేర్స్ నేను వై అనే వ్యక్తికి కనుక నేను ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఆ వై అనే వ్యక్తికి సో నా యొక్క షేర్స్ ట్రాన్స్ఫర్ కావాలంటే నా వద్ద ఆ కంపెనీ ఇష్యూ చేయబడ్డటువంటి సర్టిఫికేట్ షేర్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ అప్లికేషన్ తో పాటు మనం సో షేర్ సర్టిఫికేట్ ని కూడా జతపరచాలి అలాంగ్ విత్ ది లెటర్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్. అలాగే కంపెనీ నాకు అలాట్మెంట్ షేర్స్ ఎలా అలాట్ చేసిందో ఆ అలాట్మెంట్ అప్పుడు అంటే కంపెనీ ఇచ్చినటువంటి యాక్సెప్టెన్స్ లెటర్ ఏదైతే ఉందో అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ ని షేర్ సర్టిఫికేట్ ని అలాగే SH4 డాక్యుమెంట్ ని అలాగే ఆ డాక్యుమెంట్ కి సంబంధించినటువంటి ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజు ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి అమౌంట్ ఉందో అవన్నిటిని కూడా అకంపెనీ చేస్తేనే జతపరిస్తేనే ఫుల్ఫిల్ చేస్తేనే కండిషన్స్ అన్ని అప్పుడు మాత్రమే అది ట్రాన్స్ఫర్ అవుతుంది. The period for
deposit of instrument for transfer. An instrument of transfer of share that is from SH4 with the date of its execution specified thereon shall be delivered to the company within 60 days from the date of such execution by or on behalf of the transferor and by on or behalf of the transfer. అంటే ఇక్కడ మనం ఈ ప్రొవిజన్ చూసినట్లయితే పాయింట్ బి ప్రకారము ఎంత కాలం లోపల మనం ట్రాన్స్ఫర్ చేసేటువంటి విధానాన్ని కంప్లీట్ చేయాలి. అంటే మనం ఒక ఇన్స్ట్రుమెంట్ ని ఏదైతే మన దగ్గర ఒక కంపెనీ ఇష్యూ చేయబడ్డటువంటి షేర్ సర్టిఫికేట్ ని వేరే వాళ్ళ పేరుతో అది బదిలీ కావాలంటే ఆ షేర్స్ ని మనం సోల్డ్ అవుట్ చేసినప్పుడు లేదా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అలాంటప్పుడు ఆ వ్యక్తి పేరుతో కొత్త వ్యక్తి పేరుతో ఆ ట్రాన్స్ఫర్ జరిగి అతని పేరుతో షేర్స్ రావాలంటే ఇక్కడ సో ఎంత కాలం లోపు అనే దానికి చట్టం ఏం చెప్తుందంటే విత్ ది డేట్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ స్పెసిఫైడ్ దేర్ ఆన్ shall be delivered to the company within 60 days from the date of such execution. Suppose నేను January 1st న కనుక నేను దట్ మీన్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లయితే దట్ మీన్స్ February 28th ఆర్ March 1st దాని ఆ లోపు కనుక మనము అంటే 60 days లోపల కనుక మనము ఆ డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ నుంచి కంపెనీకి మనము ఈ అప్లికేషన్ ని SH4 ని షేర్ సర్టిఫికేట్ ని అలాగే అలాట్మెంట్ లెటర్ ని ఇవన్నీ కూడా పంపించినట్లయితే ఈ అప్పుడే ట్రాన్స్ఫర్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది అని చెప్పి మనకి ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది. వాల్యూ ఆఫ్ షేర్ ట్రాన్స్ఫర్ స్టాంప్స్ టు బి ఫిక్స్డ్ ఆన్ ద ట్రాన్స్ఫర్ డేట్. మరి ఇందాక మనం డ్యూలీ స్టాంప్ డ్యూటీ పే చేయాలని చెప్పాం కదా, అంటే విధిగా మనము ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ లో కంపెనీ చట్టం కింద మనం ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించాలంటే స్టాంప్ డ్యూటీ పే చేయాలని చెప్పాం కదా. ద స్టాంప్ డ్యూటీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఇస్ 25 paise for every 100 or part there of the value of share as per notification issued by the Ministry of Finance, Department of Revenue, New Delhi. అంటే మనకి ఈ ఆర్థిక మంత్రిత్వపు శాఖ ఏదైతే ఉంటుందో అందులోని ఓకేనా అంటే మన దేశ రాజధాని ఢిల్లీలో ఉండేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్వహించేటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మన ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు జారీ చేసేటువంటి విలువ ఎంతైతే ఉంటుందో ఈ షేర్స్ ట్రాన్స్ఫర్ కి సంబంధించినటువంటి డ్యూటీని అంతగాని లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ప్రొవిజన్ ఏంటంటే అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అమల్లో ఉన్నటువంటి విధానం ఏంటంటే అది 100 ఓకే ఎవ్రీ 100 ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ ఓకే ప్రతి 100 రూపాయలు విలువ కలిగినటువంటి షేర్లకి మినిమం గా మనము 25 పైసా అమౌంట్ ని పే చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ చట్టం చెప్తుంది. సో నెక్స్ట్ time limit for issue of certificate on transfer. Every company unless prohibited by any provision of law or any order of any court, tribunal or other authority shall within 1 month deliver the certificates of all shares transferred after the application for the registration of the transfer of any such shares, debentures or debenture stock received. సో ఒకవేళ కంపెనీని అలా చేయటానికి నిషేధించితే తప్ప ఎవ్రీ కంపెనీ ప్రతి కంపెనీ కూడా మనకి కంపెనీల చట్టంలో సెక్షన్ 56 సబ్సెక్షన్ 4 కింద పొందుపరిచినట్లు సో ఎవ్రీ కంపెనీ అన్లెస్ ప్రొహిబిటెడ్ బై ఎనీ ప్రొవిజన్ ఆఫ్ లా ఆర్ ఎనీ ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ ట్రిబ్యునల్ ద అథారిటీ షల్ వితిన్ 1 month deliver the certificate of all share transferred after the application for the registration. మనము 60 days లోపల మనము ఎగ్జిక్యూషన్ నుంచి నేమ్ చేంజ్ చేయమని చెప్పేసి అంటే దట్ మీన్స్ ఒకరి ఓనర్షిప్ నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి ఏదైతే SH4 ని మనము కంప్లై చేసామో దట్ మీన్స్ సబ్మిట్ చేసామో కంపెనీకి ఆ ట్రాన్స్ఫర్ ని ఎప్పటిలోపు కంపెనీ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే వితిన్ 1 month ఒక నెలలోపు దాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఆ ట్రాన్స్ఫర్ ని రిజిస్టర్ చేసి దాన్ని డెలివరీ చేయాలి. ద ఆల్ సర్టిఫికేట్స్ ఓకేనా అవన్నీ కూడా అందించాలని చెప్పేసి మనకి ఇక్కడ విషయం తెలుస్తుంది.
టైమ్ లిమిట్ ఫర్ రిఫ్యూజల్ ఆర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ షేర్స్. ఏమంటే అన్ని సందర్భాల్లో పాజిటివ్గా ఉంటుంది అని అనుకోవటానికి వీల్లేదు. కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఏ కారణాల వల్ల అయినా సరే అక్కడ చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలని కంప్లై చేసినటువంటి ఇష్యూస్ని ఫాలో చేయడంలో ఫెయిల్ అయినట్లయితే మరి రిజిస్ట్రేషన్ చేయకుండా ట్రాన్స్ఫర్కి సంబంధించి రిఫ్యూజ్ చేసేటువంటి అధికారం కంపెనీకి ఉంటుంది. మరి ఏ ఏ సందర్భాల్లో ఒక కంపెనీ ఆ షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేయకుండా, అంటే ఎక్స్ తన పేరుతో ఉన్నటువంటి షేర్స్ ని వైకి బదలాయించాలి అనుకున్నాడు, ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాడు, కానీ ఇప్పుడు అతను దరఖాస్తు చేసుకున్నప్పటికీ, అంటే అప్లికేషన్ చేసినప్పటికీ కూడా ఆ స్టాంప్ డ్యూటీస్ అవన్నీ కట్టేసి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అన్ని సబ్మిట్ చేసినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో చట్టరీత్యా ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ ని, దట్ మీన్స్ ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ ని కంప్లీట్ చేయకుండా రిఫ్యూజ్ చేసేటువంటి అధికారం కూడా ఉంటుంది. ఏ ఏ పరిస్థితుల్లో మనం ఇక్కడ ఒక కంపెనీ ఆ ట్రాన్స్ఫర్ ని కన్ఫర్మ్ చేయకుండా రిఫ్యూజ్ చేస్తుందో చూద్దాం. ప్రొవిజన్స్ రిలేటెడ్ టు రిఫ్యూజల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ అపీల్ అగైన్స్ట్ ద రిఫ్యూజల్ ఈస్ గివెన్ ఇన్ సెక్షన్ 58 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013. అంటే రిఫ్యూజ్ చేసేటువంటి అవకాశాలని, పరిస్థితుల్ని మనకి కంపెనీల చట్టం 2013లో సెక్షన్ 58లో పొందుపరచడం జరిగిందండి. ఇక్కడ సెక్షన్ 58 ఏం చెప్తుందంటే, పవర్ ఆఫ్ రిఫ్యూజల్ టు రిజిస్టర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బై ది కంపెనీ విత్ ఇన్ 30 days. అంటే మనం ట్రాన్స్ఫర్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ ని, దట్ మీన్స్ షేర్ సర్టిఫికేట్ ని ట్రాన్స్ఫర్ నుంచి ట్రాన్స్ఫర్కి అది సో మేము మీ యొక్క ట్రాన్స్ఫర్ ని రికగ్నైజ్ చేయలేదు, రిజిస్టర్ చేయలేదు అని చెప్పి రిఫ్యూజ్ చేసే అధికారాన్ని విత్ ఇన్ 30 days లోపల కంప్లీట్ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ సెక్షన్ 58లో చెప్పడం జరిగింది. సో ద కంపెనీ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆన్ విచ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్ ద ఇంటిమేషన్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ యాజ్ ద కేస్ మే బి ఈజ్ డెలివర్డ్ టు ది కంపెనీ. కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి డాక్యుమెంట్స్ పంపించినా లేదా ఇంటిమేషన్ అందించబడ్డా మేము ట్రాన్స్ఫర్ చేయడానికి వ్యతిరేకంగా ఉన్నాము, మీ యొక్క ట్రాన్స్ఫర్ ని మేము అంగీకరించట్లేదు, తిరస్కరిస్తున్నామని చెప్పి సో 30 రోజుల లోపల ఆ ట్రాన్స్ఫర్ కి మరి కమ్యూనికేట్ చేసినటువంటి లయబిలిటీ కంపెనీ మీద ఉంటుంది. నెక్స్ట్, టైమ్ లిమిట్ ఫర్ అపీల్ అగైన్స్ట్ రిఫ్యూజల్ టు రిజిస్టర్. మరి మనమేమో మన కంపెనీకి, ఆ కంపెనీ నుంచి మనకు ఉన్నటువంటి షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి కంపెనీకి అప్లికేషన్ చేసుకుంటే, దరఖాస్తు చేసుకుంటే, ఎగ్జిక్యూట్ చేసిన దగ్గర నుంచి మనము 30 days వెయిట్ చేసిన తర్వాత 30 days లోపల కంపెనీ ఆ ట్రాన్స్ఫర్ రిజిస్టర్ ని కన్ఫర్మ్ చేయకుండా, రిజిస్ట్రేషన్ చేయకుండా ట్రాన్స్ఫర్ ని రిఫ్యూజ్ చేసినట్లయితే వాట్ ఈస్ ద రెమెడీ? ఎస్, సెక్షన్ 58 సబ్సెక్షన్ 4 ని కనుక మనం గమనించినట్లయితే, సో ఏ ట్రాన్స్ఫరీ ఆఫ్ షేర్స్ మే within a period of 60 days of such a refusal or where no intimation has received from the company within 90 days of the delivery of the instrument of the transfer or intimation of the transmission, appeal to the tribunal. అంటే 60 రోజుల లోపల, అంటే మనము ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి కంపెనీకి ఎప్పుడైతే దరఖాస్తు చేశామో, ఆ దరఖాస్తు చేసిన తర్వాత కంపెనీ మనకి 30 days లోపల రిఫ్యూజల్ ఇవ్వచ్చు. అలా రిఫ్యూజ్ చేసిన దగ్గర నుంచి మనము సెక్షన్ 58 సబ్సెక్షన్ 4లో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని, అఫ్ కోర్స్ కంపెనీ మన పేరుతో మనం ఏదైతే ఒక కంపెనీ మనకు ఉన్నటువంటి షేర్స్ ని వేరే వ్యక్తికి, మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరి పేరుతో అయితే ట్రాన్స్ఫర్ చేయమని అడిగామో అది ట్రాన్స్ఫర్ చేయకుండా, రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయకుండా రిజెక్ట్ చేసిన తర్వాత, రిఫ్యూజ్ చేసిన తర్వాత దాన్ని మనము అప్పీల్ చేసుకోవచ్చు. అంటే కంపెనీ లా బోర్డులో మనము దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. సో దానికి లిమిటేషన్ పీరియడ్ ఇక్కడ ఎంత ఇవ్వడం జరిగిందంటే, సో ద పీరియడ్ ఆఫ్ 60 days ఆఫ్ సచ్ రిఫ్యూజల్. అంటే నీకు తిరస్కరణ డేట్ నుంచి, కంపెనీ రిజిస్ట్రేషన్ చేయకుండా ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ని రిఫ్యూజ్ చేసిన డేట్ నుంచి విత్ ఇన్ 60 days లోపల మనము అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. where no intimation has been received from the company within 90 days of the delivery of the instrument of the transfer or intimation of the transmission, appeal to the tribunal. అలాగే మనము కంపెనీకి దరఖాస్తు చేసి ఇంకా ట్రాన్స్ఫర్ జరుగుతుంది, ఎప్పుడోకప్పుడు ట్రాన్స్ఫర్ అయినటువంటి సర్టిఫికేట్ ట్రాన్స్ఫరీకి అతని పేరుతో మనం ట్రాన్స్ఫర్ చేసిన షేర్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ అయిపోతాయని ఎదురు చూస్తున్నాం. బట్ అప్లికేషన్ చేసిన 90 days లోపల ఎలాంటి సమాచారం లేకపోయినా
అప్పుడు కూడా మనం దాన్ని ట్రిబ్యునల్లో ఛాలెంజ్ చేయొచ్చు అన్నమాట. బేసిక్ ప్రొసీజర్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఇన్ ఏ పబ్లిక్ కంపెనీ. Section 58, subsection 2 of the Companies Act 2013 provides that the shares or debentures and any interest bearing a public company shall be freely transferable. The public limited కంపెనీలో మనకి షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ ఇంకేదైనా ప్రయోజనాలు కానీ ఇంట్రెస్ట్ కానీ మనకి ఉన్నట్లయితే ఆ షేర్స్ ఆర్ డిబెంచర్స్ ని మనము కంపెనీ చట్టం 2013 సెక్షన్ 58 సబ్సెక్షన్ 2 ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్, అంటే అవి స్వేచ్ఛగా మనము బదలాయింపు చేసుకోవచ్చు. దట్ మీన్స్ we shall be freely transferable those public company shares. Usually following steps shall be followed by a private company. అయితే ఒక ప్రైవేట్ కంపెనీలో షేర్స్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే దానికి సంబంధించి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. To give effect to transfer of shares and the transfer deed in form SH4 executed both by the transferor and the transferee. So మనం ప్రైవేట్ కంపెనీలో ట్రాన్స్ఫర్ చేయాలంటే అంటే దానికి మరి ఎఫెక్ట్ ని ఇవ్వాలంటే అంటే ట్రాన్స్ఫర్ కి సంబంధించిన ప్రభావాన్ని మనము పూర్తి చేయాలంటే కనుక కల్పించాలంటే కనుక ఆ ట్రాన్స్ఫర్ డీడ్ బదలాయింపు కోసం మనం ఏదైతే పత్రం రాస్తున్నామో అంటే ఎక్స్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి షేర్స్ ని వై పేరుతో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వారిద్దరి మధ్య ఒక డీడ్ తయారవుతుంది కదా, ఆ ఇద్దరు తయారు చేసినటువంటి ఆ ట్రాన్స్ఫర్ డీడ్ ని దాన్ని మనం SH4 గా పొందుపరుస్తున్నాం కదా. అంటే రూల్స్ లో మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఇందాక కంపెనీస్ యాక్ట్ రూల్స్ ఏదైతే ఉందో ఆ షేర్స్ డిబెంచర్స్ కి సంబంధించినటువంటి రూల్ 14 లో మనం చెప్పుకున్నటువంటి దాని ప్రకారము ఇక్కడ SH4 executed both by the transferor and transferee. The transfer deed should bear stamps according to the Indian Stamp Act and stamp duty notification in force in state concern. అయితే ఈ ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించి కంపెనీల చట్టంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో పాటు ఇండియన్ స్టాంప్స్ యాక్ట్ కింద మనము స్టాంప్ డ్యూటీని నోటిఫై చేసినంత మన ఇష్టానుసారంగా కాదండి, ఆ స్టేట్ కన్సర్న్ ఆ సంబంధిత రాష్ట్రంలో ఎంతైతే స్టాంప్ డ్యూటీ పే చేయాలో ఆయా రాష్ట్రాల మరి స్టాంప్ డ్యూటీ రూల్స్ ప్రకారం మనం స్టాంప్ యొక్క వాల్యూని పే చేయాలి. అయితే ఇక్కడ ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని గమనించినట్లయితే ద ప్రెసెంట్ రేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఈజ్ 25 పైస్ ఫర్ ఎవ్రీ 100 రూపీస్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ద షేర్స్. అంటే మన దగ్గర ఉన్న షేర్స్ ఒక 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, మనం ఎంత స్టాంప్ డ్యూటీ పే చేయాలంటే కేవలం 100 రూపాయలకి 25 పైసలు 25 పైస్ ఫర్ ఎవ్రీ 100 రూపీస్ ఇన్ వాల్యూ ఆఫ్ షేర్స్ ఆర్ పార్ట్ thereof. The signatures of the transferor and the transferee in the share transfer deed must be witnessed by one person giving his signature, name and address. So transfer alage transferee బదలాయింపు చేసే వ్యక్తి పేరు వివరాలు అలాగే ట్రాన్స్ఫర్ యొక్క పేరు వివరాలు ఇద్దరి సొంతకాలతో పాటు సిగ్నేచర్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫరర్ అండ్ ట్రాన్స్ఫరీ. అంటే ఎక్స్ బదలాయిస్తున్నాడు, ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, ఎవరి పేరుతో వై పేరుతో. అంటే ఎక్స్ సిగ్నేచర్ కావాలి ట్రాన్స్ఫర్ డీడ్ మీద, అలాగే ట్రాన్స్ఫర్ చేయించుకునేటువంటి ట్రాన్స్ఫరీ అయినటువంటి వై యొక్క సిగ్నేచర్ కూడా కావాలి. సో ఈ ట్రాన్స్ఫర్ కి విట్నెస్ గా ఎవరైతే ఒక పర్సన్ మినిమం 1 పర్సన్ అక్కడ దాన్ని తన సాక్షిగా తను విట్నెస్ గా ఉన్నాను, నా సమక్షంలోనే ఈ ట్రాన్స్ఫర్ జరిగింది, ఎక్స్ వైకి ట్రాన్స్ఫర్ చేశాడని చెప్పి ఆ వ్యక్తి యొక్క సిగ్నేచర్ కూడా మనకి అవసరం ఉంటుందన్నమాట. నెక్స్ట్, అటాచ్ ది రెలవెంట్ షేర్ సర్టిఫికెట్స్ ఆర్ అలాట్మెంట్ లెటర్ విత్ ది షేర్ ట్రాన్స్ఫర్ డీడ్ అండ్ డెలివర్ ది సేమ్ టు ది కంపెనీ. ఇలా ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఆ అప్లికేషన్ ని ఏం చేయాలా, SH4 ఫామ్ ని వీళ్ళు తప్పనిసరిగా ఆ డాక్యుమెంట్ కి డీడ్కి వీళ్ళు ఆ షేర్స్ ఇంతకు ముందు ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తి తన కంపెనీలో ఏవైతే షేర్స్ పొందాడో వీటినైతే ట్రాన్స్ఫర్ చేయబోతున్నాడో ఆ షేర్ సర్టిఫికెట్ ని కూడా అలాగే అలాట్మెంట్ లెటర్ కూడా లేదా అలాట్మెంట్ లెటర్ కూడా దానికి జతపరచాల్సి ఉంటుంది. The share transfer deed should be deposited with the company within 60 days from the date of execution or on behalf of the transferor and by or on behalf of the transferee. అంటే ఈ ట్రాన్స్ఫర్ డీడ్
రాసుకున్న తర్వాత ఎగ్జిక్యూట్ చేసిన దగ్గర నుంచి సపోజ్ మనం January 1, 2024 ఎగ్జిక్యూట్ చేసాం అంటే నేను ఎక్స్ అనే వ్యక్తిని వై అనే వ్యక్తి పేరుతో షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తూ డీడ్ ని మేమిద్దరం కనుక ఆ January 1 కనుక మేక్ చేసినట్లయితే ఇప్పుడు దీన్ని మేము ఊరిక కాగితాలు రాసుకున్నంత మాత్రాన అది వై పేరుతో ఆ కంపెనీలో వాటాలు మారిపోవు కాబట్టి అతని పేరుతో నాకు ఉన్నటువంటి షేర్స్ ట్రాన్స్ఫర్ కావాలంటే ఆ డేట్ దగ్గర నుంచి అంటే January 1 దగ్గర నుంచి మనం ఇందాక ఉదాహరణగా చెప్పుకున్నటువంటి సో January 1 దగ్గర నుంచి విత్ ఇన్ 60 days అంటే 60 రోజుల లోపల ఆ డాక్యుమెంట్ ని మనం ఏం చేయాలంటే ట్రాన్స్ఫర్ డీడ్ ని కంపెనీకి పంపించాలన్నమాట. అది షేర్ ట్రాన్స్ఫర్ అయినా పంపించవచ్చు లేదా ట్రాన్స్ఫర్ అయినా పంపించవచ్చు. ఆఫ్టర్ రిసిప్ట్ ఆఫ్ ది షేర్ ట్రాన్స్ఫర్ డీడ్ బోర్డ్ షెల్ కన్సిడర్ ది సేమ్. మరి కంపెనీ అడ్మినిస్ట్రేషన్ అంతా చూసేది ఎవరు ఇక్కడ? కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళు మనం పంపించినటువంటి ఆ షేర్ ట్రాన్స్ఫర్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ ని వాళ్ళు కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు. ఇఫ్ ది డాక్యుమెంటేషన్ ఫర్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఈస్ ఇన్ ఆర్డర్ బోర్డ్ షెల్ రిజిస్టర్ ది ట్రాన్స్ఫర్ బై పాసింగ్ ఏ రెజల్యూషన్. సో ఇలా ఎక్స్ వై పేరుతో ట్రాన్స్ఫర్ చేయడానికి చేసినటువంటి అప్లికేషన్ కనుక ఆ డాక్యుమెంటేషన్ అంతా పక్కాగా ఉండి సో అది ఆదేశానుసారం కనుక ఉన్నట్లయితే దాన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఆర్డర్స్ పాస్ చేసినట్లయితే ఆ ప్రకారమే మరి ఆ షేర్స్ యొక్క ట్రాన్స్ఫర్ ని రిజిస్టర్ చేయటం అనేది జరుగుతుంది. ఒక రెజల్యూషన్ పాస్ చేయడం ద్వారా ఒక తీర్మానం చేసి ఎస్ మా సమక్షంలో మేము తీర్మానం చేసుకున్నామని చెప్పి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డిసిషన్ తీసుకోవడం ద్వారా రెజల్యూషన్ పాస్ చేయడం ద్వారా మరి ఆ ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ కంప్లీట్ అవుతుందన్నమాట. The shares of a public company are always freely transferable. The shares of a public company are always freely transferable. పబ్లిక్ కంపెనీలో మనం షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవటం అనేది చాలా సులభమైంది. Section 56 of the Companies Act 2013 provides that a company will register a transfer of securities of the company. మనకి కంపెనీల చట్టం 2013 అనుసరించి సెక్షన్ 56 ఏం చెప్తుందంటే ఏం అవకాశం కల్పిస్తుందంటే ప్రొవైడ్స్ దట్ ఏ కంపెనీ విల్ రిజిస్టర్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆఫ్ ద కంపెనీ. అంటే సో తన దగ్గర ఏవైతే సెక్యూరిటీస్ గా అంటే సెక్యూరిటీస్ అంటే మనము షేర్స్ ని డిబెంచర్స్ ని అన్నిటినీ కలిపి మనం సెక్యూరిటీస్ అని చెప్తాము. అలా ఆ కంపెనీ పేరుతో రిజిస్టర్ అయినటువంటి ఆ షేర్స్ ని డిబెంచర్స్ ని ట్రాన్స్ఫర్ బదిలీ చేసుకోవచ్చు అని చెప్పేసి కంపెనీ చట్టం 2013లో సెక్షన్ 56 లో చెప్పడం జరిగింది. విచ్ ఇంక్లూడ్స్ షేర్స్ ఓన్లీ వెన్ ఏ ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాజ్ పర్ ది ఫార్మేట్. మరి కంపెనీ కింద జారీ చేయబడ్డటువంటి షేర్లు ట్రాన్స్ఫర్ కావాలంటే దానికి ఒక ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేయాలా ట్రాన్స్ఫర్ చేసుకునే వ్యక్తి ట్రాన్స్ఫర్ కి. అలాగే దానికి ఒక ఫార్మాట్ కూడా ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ ని ఆ పర్టికులర్ ఫార్మాట్ ని ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలి. ద ఫార్మ్ నీడ్స్ టు బి డ్యూలీ స్టాంప్డ్. అలాగే వీళ్ళు ఆ ఫార్మాట్ ని అలాగే ఇన్స్ట్రుమెంట్ ని పంపించే క్రమంలో ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో డ్యూలీ స్టాంప్డ్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఉన్నటువంటి ఎంతైతే విలువ ఉందో వాటిని ఇందాక మెన్షన్ చేసినట్టు సో 100 every 100 కి 25 పైసా అని చెప్పుకున్నాం కదా, ఆ ప్రకారం స్టాంప్ డ్యూటీ కూడా పే చేయాల్సి ఉంటుంది. విత్ అడిక్వేట్ వాల్యూ అంటే తగినంత. ఇప్పుడు మనం 100కి 25 అంటున్నాం, అది 1000కి అయితే ఎంత అవుతుంది, 1,00,000కి అయితే ఎంత అవుతుంది. ఇలా మనం ఎంత మొత్తం ట్రాన్స్ఫర్ అయితే వాల్యూ ఆఫ్ షేర్స్ చేస్తున్నామో అంత మొత్తానికి సంబంధించినటువంటి స్టాంప్ డ్యూటీని పే చేయాల్సి ఉంటుంది. పవర్ ఆఫ్ ద బోర్డ్ to refuse registration of transfer of shares. Section 82 and 111 of the Companies Act 2013 provides that the board directors have power to refuse the registration of transfer of shares without assigning any reason. అంటే మనం ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి కంపెనీకి దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన విధిగా వాళ్ళు బైండ్ అయిపోయి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాలని రూల్ ఏం లేదండి. వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ ని ట్రాన్స్ఫర్ యొక్క రిజిస్ట్రేషన్ ని కంప్లీట్ చేయకుండా కూడా ఆ కంపెనీ డైరెక్టర్స్ రిఫ్యూజ్ చేసే అధికారాన్ని మనకి కంపెనీ చట్టం 2013లో సెక్షన్ 82 నుంచి 111 వరకు అంటే సో దట్ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రొవైడ్స్ ఫ్రమ్ సెక్షన్ 82 to 111 the directors having the authority to refuse the registration of transfer of shares without assigning any reason. నీకు కారణాలు చెప్పాల్సిన అవసరం లేకుండానే ఎలాంటి కారణాలు తెలియచేయకుండా కూడా మనం ఏదైతే ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి అప్లికేషన్ చేసుకున్నామో దాన్ని రిఫ్యూజ్ చేసేటువంటి రైట్
కంపెనీ డైరెక్టర్స్ కి ఉంటుంది. ద అగ్రీడ్ పార్టీ బై సచ్ రిఫ్యూజల్ మే ప్రిఫర్ అన్ అపీల్ టు ది కంపెనీ లా బోర్డ్. ద బోర్డ్ మే రిఫ్యూజ్ రిజిస్ట్రేషన్ ఆన్ ది ఫాలోయింగ్ గ్రౌండ్స్. సో ఒకవేళ కంపెనీ డైరెక్టర్స్ కనుక ఆ కంపెనీ యొక్క షేర్స్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ట్రాన్స్ఫర్ కోరుకున్నప్పుడు దాన్ని చేయకుండా రిఫ్యూజ్ చేసినట్లయితే మరి ఆ నష్టపోయినటువంటి ట్రాన్స్ఫర్ పొందలేకపోయినటువంటి ఆ బాధితుడు ఎవడైతే ఉన్నాడో ఆ అగ్రీడ్ పార్టీ ఎవడైతే ఉన్నాడో ఆ అగ్రీడ్ పార్టీ ఏం చేయొచ్చు అంటే దీనిని కంపెనీ లా బోర్డ్ అంటే కంపెనీ డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేయకుండా రిఫ్యూజ్ చేశారు కాబట్టి వీళ్ళ యొక్క నిర్ణయాన్ని డెసిషన్ ని కంపెనీ లా బోర్డ్ లో ఛాలెంజ్ చేసుకోవచ్చు. ద బోర్డ్ మే రిఫ్యూజ్ రిజిస్ట్రేషన్ ఆన్ ది ఫాలోయింగ్ గ్రౌండ్స్. మరి కంపెనీ లా బోర్డు అక్కడ కంపెనీ ఎందుకు రిఫ్యూజ్ చేసిందో పరిశీలించి ఓకేనా వాటిని రిజెక్ట్ చేయడానికి ఉన్నటువంటి కారణాలు ఏమై ఉంటాయో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. పార్ట్లీ పెయిడ్ అప్ షేర్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్. ఏమండి, కంపెనీకి చెల్లించాల్సిన మొత్తాన్ని మనం చెల్లించకుండానే నా పేరుతో ఉన్నటువంటి షేర్లు నాకు 100 అలాట్ అయితే ఆ 100కి నేను కంప్లీట్ గా ఫుల్లీ పెయిడ్ అప్ చేయకుండానే నేను ఇంకా డ్యూ ఉంది కంపెనీకి నేను ట్రాన్స్ఫర్ చేస్తానంటే అంగీకరిస్తుందా చట్టం? అంగీకరించదు. అలాగనమాట. సో ఎప్పుడైతే ఫుల్లీ పెయిడ్ అప్ షేర్స్ అయితే ఉంటాయో అలాంటి ఫుల్లీ పెయిడ్ అప్ షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తారు, కానీ పార్ట్లీ పెయిడ్ అప్ షేర్స్ ను మాత్రం ట్రాన్స్ఫర్ చేయడానికి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కాదు కంపెనీ లా బోర్డు కూడా అంగీకరించదు. ఇఫ్ ది ట్రాన్స్ఫర్ ఈజ్ ఫైనాన్షియలీ వీక్ టు పే ది బ్యాలెన్స్ కాస్ట్, మరి వాడి ఆర్థిక పరిస్థితి ఈ బ్యాలెన్స్ ఆఫ్ కాల్స్ అంటే షేర్లు వేలల్లో కొని ఆ మొత్తానికి చెల్లించాల్సిన లక్షల్లో చెల్లించాల్సిన మొత్తాన్ని లేదా కోట్లలో చెల్లించాల్సిన మొత్తాన్ని అతని ఆర్థిక పరిస్థితి అంత సపోర్ట్ చేసే పరిస్థితిగా లేకపోయినట్లయితే అలాంటి సందర్భంలో కూడా కంపెనీ ఏం చేయొచ్చు అంటే ఆ ట్రాన్స్ఫర్ ని చేయకుండా రిజెక్ట్ చేసేటువంటి రిఫ్యూజ్ చేసేటువంటి అధికారం ఉంటుంది. ఇఫ్ ద ట్రాన్స్ఫర్ ఈజ్ an incapable, that means minor, to enter into the contract. మరి అర్హత లేని వ్యక్తికి ట్రాన్స్ఫర్ అడుగుతున్నప్పుడు అవి ఫుల్లీ పెయిడ్ అప్ షేర్స్ కానప్పుడు మరి మైనర్ పేరుతో ఇన్కాపబుల్ పర్సన్ తో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అతను మనం లీగల్ గా బైండ్ చేయలేం కాబట్టి అలాంటి సందర్భంలో కూడా కంపెనీ లా బోర్డు మైనర్ పేరుతో ఆ పార్ట్లీ పెయిడ్ అప్ షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే అతను ఒక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవడానికి అర్హుడు కాదు కాబట్టి కాంట్రాక్ట్ చట్టాన్ని అనుసరించి ఆ ప్రకారం మైనర్ కి ట్రాన్స్ఫర్ జరగకుండా నిరోధించే అవకాశం డైరెక్టర్స్ కి ఉంది. అట్ ది సేమ్ టైం కంపెనీ లా బోర్డు కూడా అంగీకరించదు. నెక్స్ట్, ఇఫ్ ది ట్రాన్స్ఫరర్ ఫెయిల్స్ టు పే ది కాల్ మనీ, మరి ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తి తను గతంలో కంపెనీ కాల్ చేసినప్పుడు ఆ అమౌంట్ ని పే చేయకుండా డ్యూ పెట్టినట్లయితే అలాంటి సందర్భంలో వాడు విఫలమయ్యాడు కాబట్టి ట్రాన్స్ఫరర్ ఆ కాల్ అమౌంట్ ని పే చేయడంలో అప్పుడు కూడా కంపెనీ లా బోర్డు ఆ ట్రాన్స్ఫర్ ని అంగీకరించకుండా రిఫ్యూజ్ చేయొచ్చు అనమాట. ఇఫ్ ది ట్రాన్స్ఫరర్ ఈజ్ డెటార్ అండ్ ఇట్ హ్యాస్ లీన్ ఆన్ సచ్ షేర్స్, వీడు ఎవరికో అప్పు ఉన్నాడు ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తి, సో దీని మీద ఇతను తీసుకున్నటువంటి షేర్స్ మీద కూడా ఆల్రెడీ కంపెనీ లీన్ ఎక్సర్సైజ్ చేసి ఉండొచ్చు. అంటే లీన్ అంటే రిటైన్ ద పొజిషన్. అంటే సపోజ్ నేను ఒక 100 షేర్లు తీసుకొని కంపెనీకి అప్లికేషన్ అప్పుడు ఈచ్ షేర్ కి 5 రూపాయలు పే చేసి రిమైనింగ్ ఈచ్ షేర్ 5 రూపీస్ ని 100 into 500 అమౌంట్ ని నేను పే చేయకుండా డ్యూ పెట్టినట్లయితే కంపెనీ ఏం చేస్తుంది, సో తను లీన్ రైట్ ని ఎక్సర్సైజ్ చేస్తుంది. అంటే సో తన దగ్గర ఉన్నటువంటి హక్కుని అంటే తన దగ్గర ఉన్నటువంటి షేర్స్ ని నా పేరుతో ఇవ్వకుండా వాటిని తన వద్దే ఉంచేసుకునేటువంటి హక్కుని మనం లీన్ రైట్ అంటాం. దట్ మీన్స్ రిటైన్ ద పొజిషన్ అంటిల్ ద డెట్ హ్యాస్ టు బి డిజాల్వ్. అంటే నేను తీసుకున్నటువంటి అప్పు ఏదైతే ఉందో అది రద్దయ్యేంత వరకు తీర్చేంత వరకు నా బాకీ తీరేంత వరకు కంపెనీ నా షేర్స్ ని తన వద్దనే ఉంచుకునే హక్కు ఉంటుంది. దాన్నే మనం లీన్ రైట్ అంటాం. అలా ఒక కంపెనీ లీన్ రైట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా ఆ షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేయకపోవచ్చు. ఇఫ్ ది ట్రాన్స్ఫర్ డీడ్ ఈజ్ ఇన్కంప్లీట్, ఇర్రెగ్యులర్ ఆర్ డిఫెక్టివ్, మరి మనం ట్రాన్స్ఫర్ డీడ్ ఏదైతే అప్లై చేసుకున్నామో ట్రాన్స్ఫర్ చేయడానికి ఏదైతే ఒక బాండ్ రాసుకున్నామో అగ్రిమెంట్ చేసుకున్నామో ఆ ట్రాన్స్ఫర్ డీడ్ కనుక అక్కడ ఇన్కంప్లీట్ అసంపూర్తిగా ఉండటం, ఇర్రెగ్యులర్ చట్టానికి వ్యతిరేకంగా ఉండటం లేదా డిఫెక్టివ్ లోపాలతో ఉన్నట్లయితే అలాంటి సందర్భంలో కూడా బోర్డు అక్కడ దానిని రిజిస్ట్రేషన్ చేయకుండా రిఫ్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇఫ్ ది ట్రాన్స్ఫర్ ఎఫెక్ట్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంపెనీ, మరి ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ముఖ్యమైన పాయింట్ అంటే ఇఫ్ ది ట్రాన్స్ఫర్ ఎఫెక్ట్స్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంపెనీ,
అంటే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ చేసేసినట్లయితే ట్రాన్స్ఫర్కి సంబంధించి ట్రాన్స్ఫర్ పేరు నుంచి ట్రాన్స్ఫర్కి, మరి అలాంటప్పుడు ఆ కంపెనీ మనుగడకి ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే కంపెనీ ఐ మీన్ కంపెనీ మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన అలాంటి సందర్భంలో కూడా కంపెనీ లా బోర్డు ఆ ఆ వ్యక్తి పేరుతో ఉన్నటువంటి షేర్స్ ని వేరొక వ్యక్తి పేరుతో ట్రాన్స్ఫర్ చేయకపోవచ్చు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బెటర్గా అర్థం అవడానికి. సపోజ్ ఎక్స్ అనే కంపెనీలో ఏ అనే వ్యక్తి తను ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ షేర్స్ ని కలిగి ఉన్నాడండి. ఇంత మొత్తంలో షేర్స్ ని కలిగి ఉన్న వ్యక్తి అవి ఒక్కసారిగా ఒక ఫారినర్ కి ఐ మీన్ ఆ షేర్స్ ని అలాట్ చేసినట్లయితే అతను ఆ కంపెనీ ఈ షేర్స్ ఒక ఫారినర్ చేతిలోకి వెళ్ళటం వలన మెజారిటీ రేపొద్దున అతను ఎక్కువ షేర్స్ ని ప్రొక్యూర్ చేసేసి డామినేట్ చేసేసి అవకాశం వస్తుంది. ఈ కంపెనీ యొక్క ఎగ్జిస్ట్ ని ఆబ్జెక్ట్ ని దాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఏదైనా ఏర్పడ్డట్టయితే మరి కంపెనీకి ఆ మనుగడ కష్టమైపోతుంది. కాబట్టి అందువలన అలాంటి సర్కమ్స్టాన్సెస్ లో అంటే కంపెనీకి ఎఫెక్ట్ అయ్యేటువంటి ఆ ఇంట్రెస్ట్ కి ఎఫెక్ట్ అయ్యేటువంటి సందర్భాల్లో ఈ ట్రాన్స్ఫర్ ని మరి కంపెనీ చట్టం ఐ మీన్ అందులోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ ఆ కంపెనీకి సంబంధించినటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ లేదా ఆ తర్వాత అప్పీల్ చేసుకున్నప్పటికీ కూడా కంపెనీ లా బోర్డు కానీ దాన్ని రిఫ్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఏ ఏ సందర్భాల్లో ఈ ట్రాన్స్ఫర్ కి సంబంధించి కోర్టు జోక్యం అవసరం ఉంటుంది. ద డైరెక్టర్స్ ఆఫ్ ఏ కంపెనీ మస్ట్ ఎక్సర్సైజ్ దేర్ మస్ట్ ఎక్సర్సైజ్ దేర్ డిస్క్రిషన్ bona fide, otherwise the court may interference in the interest of the company. The directors of a company must exercise their discretion bona fide. అంటే కంపెనీ డైరెక్టర్లు కేవలం సదుద్దేశంతో మాత్రమే, మంచి ఉద్దేశంతో మాత్రమే, అంటే ఎలాంటి దురుద్దేశాలు లేకుండా నిజంగా కంపెనీ యొక్క ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే అక్కడ షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేయకుండా, దట్ మీన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయకుండా రిఫ్యూజ్ చేయాలి. అలా కాకుండా మాలిఫైడ్ ఇంటెన్షన్ తో దురుద్దేశం పూర్వకంగా కనుక ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయకుండా ట్రాన్స్ఫర్ ని రిఫ్యూజ్ చేసినట్లయితే అలాంటి సందర్భాల్లో జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ కోర్టు యొక్క జోక్యాలు తప్పనిసరి అవుతాయి అన్నమాట. ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ విచ్ ద కోర్ట్ ఇంటర్ఫియర్ ఆర్ మెన్షన్ బిలో. ఇప్పుడు ఏ ఏ సందర్భాల్లో కోర్టులు ఈ ట్రాన్స్ఫర్ కి సంబంధించి ఇష్యూస్ జరిగినట్లయితే జోక్యం చేసుకుంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ సందర్భాలు ఏంటనేది. ఎస్, మాలిఫైడ్ రిఫ్యూజల్ టు రిజిస్టర్. మాలిఫైడ్ మీన్స్ ఇందాక చెప్పాం బ్యాడ్ ఫెయిత్, దురుద్దేశాలతో. ది డైరెక్టర్స్ మస్ట్ బి హానెస్ట్ అండ్ మస్ట్ యాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్. డైరెక్టర్లు కంపెనీకి సంబంధించి ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే నిజాయితీగా ఉండాలండి. So that's why they must act in good faith. The court interferes with it is proved that the directors have not exercised their power of refusal in good faith for the benefit of the company. ఒకవేళ కోర్టు కనుక ఆ కంపెనీ యొక్క డైరెక్టర్లు ఆ కంపెనీ షేర్లని ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ లో రిజిస్ట్రేషన్ చేయకుండా వాళ్ళు రిఫ్యూజ్ చేసినటువంటిది ఏదైనా మాలిఫైడ్ ఇంటెన్షన్ తో ఉందా లేదా, అంటే దురుద్దేశంతో ఉందా సదుద్దేశంతో ఉందా అనేటువంటి విషయాన్ని ఆ కోర్టులు గమనించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే insufficient reasons. The directors must disclose sufficient reasons for their refusal to register the transfer of shares. కంపెనీలో షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి మనం ప్రాపర్ ఫామ్ ని డేట్ ని మనము ఫార్మాట్ ప్రకారమే కంపెనీకి పంపించినప్పుడు డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళు దాన్ని రిఫ్యూజ్ చేసే అధికారం వాళ్ళకి రీజన్స్ చెప్పకుండా ఉన్నప్పటికీ బట్ కోర్టుకు అయితే ఖచ్చితంగా వీళ్ళు ఎందుకు దాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా రిఫ్యూజ్ చేశారో ఖచ్చితంగా చెప్పి తీరాలండి. అంటే ప్రాపర్ రీజన్, ప్రాపర్ ఆన్సర్ అనేది ఇచ్చి తీరాలి. సో ద డైరెక్టర్స్ మస్ట్ బి ఫెయిర్ ఇన్ దిస్ మ్యాటర్. కాబట్టి కోర్టుకి విషయంలో వీళ్ళు అంటే రిజిస్ట్రేషన్ చేయకుండా రిఫ్యూజ్ చేసిన విషయంలో వీళ్ళు చాలా ఫెయిర్ గా, నిజాయితీగా వ్యవహరించి ఉండాలి. ద కోర్ట్ ఇంటర్ఫియర్స్ when it is found that the directors have not supplied sufficient reason for their refusal to the register the transfer of shares. అప్పుడు ఒకవేళ కోర్టు ఈ డైరెక్టర్లు కనుక దాన్ని రిఫ్యూజ్ చేసినప్పుడు సరైన కారణాలని కోర్టుకి ఇవ్వలేకపోయినట్లయితే, ఎందుకు రిఫ్యూజ్ చేసిందో సహేతుకమైనటువంటి సవివరమైనటువంటి కారణాలని ఈ డైరెక్టర్లు ఆ కోర్టుకి అందచేయకపోయినట్లయితే అప్పుడు ఈ డైరెక్టర్ల స్థానంలో కోర్టులు నిర్ణయం తీసుకునేటువంటి, కోర్టులు జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్, ఇర్రెలవెంట్ ఆర్ ఎక్స్ట్రానియస్ కన్సిడరేషన్.
the directors must justify the reason on which they have refused such registration. డైరెక్టర్లు అనేటువంటి వాళ్ళు తప్పనిసరిగా జస్టిఫై చేసుకోవాలండి అక్కడ. ఎందుకు మేము ఇదిగో ఈ చట్టానికి లోబడి ఈ కంపెనీ యొక్క ప్రయోజనాల కోసము మేము రిజిస్ట్రేషన్ చేయకుండా రిఫ్యూజ్ చేశామనేది వాళ్ళు జస్టిఫై చేసుకోవాలి. అంతే ఫెయిర్ గా ఉండాలి. సో అలా కాకపోయినట్లయితే ద కోర్ట్ ఇంటర్ఫియర్స్ వెన్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ది డైరెక్టర్స్ హ్యావ్ రిఫ్యూజ్ ద రిజిస్ట్రేషన్ ఆర్ ద ఇర్రెలవెంట్ ఆర్ ఎక్స్ట్రోనియస్ కన్సిడరేషన్స్. వాళ్ళకి ఇంకేమన్నా ఇతర ప్రయోజనాలు ఉన్నాయా, లేకపోతే ఇర్రెలవెంట్ అసమబద్ధంగా అంటే సో అంటే అక్రమ పద్ధతిలో వీళ్ళు ఏమన్నా వీళ్ళ స్వార్థాల కోసం దాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపివేశారా, రిఫ్యూజ్ చేశారా అనేటువంటి విషయాల్ని కోర్టు పరిగణలోకి తీసుకొని జస్టిఫై చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్, రిస్ట్రిక్షన్స్ అండర్ ఫెరా. The Reserve Bank of India has power to accord permissions for the transfer of shares of a company registered in India under the Foreign Exchange Regulation Act 1973. అంటే ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఎప్పుడు వస్తుందండి, మనకి ఏ సందర్భంలో టచ్ అవుతుందంటే, ఇదే ఇందాక మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం అంటే, ఆ కంపెనీలో షేర్లు ఇండియన్ హోల్డ్ చేసి దాన్ని ఒక ఫారినర్ కి కనుక తాను ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లయితే, ఇప్పుడు అతని నుంచి ఫారిన్ నుంచి మనము ఎక్స్చేంజ్ తీసుకుంటున్నాం అంటే వాళ్ళ యొక్క కరెన్సీని మనం తీసుకొని మన దేశంలో ఉన్నటువంటి కంపెనీ షేర్లు అతనికి కట్టబెడుతున్నామంటే మన కంపెనీ మీద అతనికి అజమాయిషి ఇవ్వబోతున్నాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో రిజర్వ్ బ్యాంక్ యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలని చెప్పి మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ 1973 చెప్తుంది. సచ్ పర్మిషన్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ది ఫాలోయింగ్ కేసెస్. అంటే ఏ సందర్భాల్లో రిజర్వ్ బ్యాంక్ యొక్క పర్మిషన్ కావాలో మనం ఒకసారి ఫెరా కింద ఉన్నటువంటి రూల్స్ చూద్దాం. ఇఫ్ ది ట్రాన్స్ఫర్ ఈజ్ అండ్ నాన్ రెసిడెంట్ ఇండియా, అంటే ఎవరైతే ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నాడో వాడిని మనం ట్రాన్స్ఫర్ అంటున్నాం కదా, వాడు ఆ ట్రాన్స్ఫర్ కనుక నాన్ రెసిడెంట్ ఇండియన్ అయినట్లయితే, పాయింట్ ఏ. పాయింట్ బి, ఇఫ్ ది నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ దాన్ 40%, అలా ట్రాన్స్ఫర్ చేయించుకునేటువంటి వ్యక్తి ఇంట్రెస్ట్ ఇక్కడ ఓకేనా, ఈ కంపెనీలో వాడు పెట్టుబడి పెట్టి షేర్లు ట్రాన్స్ఫర్ చేసుకునేది ఒకవేళ 40% ని మించిపోయినట్లయితే, అలాగే ట్రాన్స్ఫర్ మస్ట్ బి కన్ఫర్మ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో కొన్ని సందర్భాల్లో ఇలాంటి ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉంటే దాన్ని తప్పనిసరిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మాత్రమే మనం అనుమతితోనే కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలని కండిషన్ ఉన్నట్లయితే, అలాంటి సందర్భంలో మనము దాన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ సో రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా, అంటే ఏ సందర్భాలు ఫెరా అనుసరించి చెప్పుకున్నాం మనం, 3 కండిషన్స్ చెప్పుకున్నాం. ఒకటి, నాన్ రెసిడెంట్ ఇండియన్ అయినట్లయితే, అలాగే ఆ నాన్ రెసిడెంట్ ఇండియన్ ఏదైతే ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నాడో కంపెనీలో ఇంట్రెస్ట్, దట్ మీన్స్ వాటాలు మొత్తంలో 40% మించుతున్నట్లయితే, అలాగే కొన్ని సందర్భాల్లో మరి ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తప్పనిసరి అని చెప్పి కండిషన్ ఉన్నట్లయితే, ఈ 3 సందర్భాల్లో కూడా ట్రాన్స్ఫర్ ని అంగీకరించకుండా రిఫ్యూజ్ చేస్తూ కంపెనీ డైరెక్టర్స్ కానీ కంపెనీ లా బోర్డు కానీ చేస్తే అది జస్టిఫై అవుతుంది, అది సమంజసమే అవుతుంది, అది న్యాయబద్ధం కూడా అవుతుంది అనమాట. రిస్ట్రిక్షన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్. Every company before transferring the shares must give an intimation of its proposal to transfer the shares to the central government. ప్రతి కంపెనీ కూడా తను ట్రాన్స్ఫర్ చేసే ముందల బిఫోర్ ట్రాన్స్ఫరింగ్ ది షేర్స్, అంటే ఎక్స్ అనే వ్యక్తికి కంపెనీ గతంలో షేర్లు జారీ చేసింది, ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి తన పేరుతో ఉన్నటువంటి షేర్లని వై పేరుతో ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాడు. దానికి చేసే అధికారం కంపెనీకి చట్టరీత్యా ఉన్నప్పటికీ కూడా బిఫోర్ ట్రాన్స్ఫరింగ్ ది షేర్స్, ఎవ్రీ కంపెనీ, ఏదో ఒక కంపెనీ కాదండి, ఎవ్రీ కంపెనీ బిఫోర్ ట్రాన్స్ఫరింగ్ ద షేర్స్ మస్ట్ గివ్ అన్ ఇంటిమేషన్ ఆఫ్ ఇట్స్ ప్రపోజల్ టు ట్రాన్స్ఫర్ ద షేర్స్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. సో కేంద్ర ప్రభుత్వం దగ్గర వీళ్ళు ఇంటిమేషన్ ఇచ్చి సమాచారాన్ని అందించి అనుమతి పొందాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందండి. సచ్ ప్రపోజల్ మస్ట్ ఇంక్లూడ్ ఏ స్టేట్మెంట్ యాజ్ టు ది పర్టికులర్స్ ఆఫ్ ది షేర్స్ ప్రపోజ్డ్ టు బి ట్రాన్స్ఫర్డ్. అంటే మనం ఇంటిమేషన్ లో సెంట్రల్ గవర్నమెంట్ కి, కేంద్ర ప్రభుత్వానికి పలానా షేర్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి పలానా వ్యక్తి నుంచి మరో వ్యక్తికి అని చెప్పి చేస్తున్నప్పుడు, ఆ ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కి ఆ వివరాలన్నీ కూడా, పర్టికులర్స్ అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
రిస్ట్రిక్షన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఫారిన్ కంపెనీస్. అంటే ఇండియన్స్ కి పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండకపోవచ్చు కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించి, బట్ భారత ప్రభుత్వము కొన్ని నిబంధనల్ని ఈ ఫారిన్ కంపెనీస్ మీద, అంటే ఫారిన్ కంపెనీలు మన ఇండియన్ కంపెనీల షేర్లని ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి కొంత నిబంధనలు విధించింది. ఆ నిబంధనలు చూద్దాం. ఎవ్రీ ఫారిన్ కంపెనీ విచ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఇండియా. అయితే అది ఫారిన్ లో రిజిస్ట్రేషన్ జరిగింది కానీ దాని వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఇండియా, దాని వ్యాపారాన్ని అయితే కనుక మన భారతదేశంలో కొనసాగిస్తుంది. మస్ట్ గెట్ ది ప్రీవియస్ అప్రూవల్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. అలాంటి ఫారిన్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఇండియాలో బిజినెస్ చేస్తూ ఇండియాలో వేరొక కంపెనీ యొక్క షేర్లని పర్చేజ్ చేసే క్రమంలో, దట్ మీన్స్ బై చేసే ప్రాసెస్ లో కొనుక్కుని ట్రాన్స్ఫర్ చేసుకునే పద్ధతిలో, సో అవి ఖచ్చితంగా ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం నుంచి మేము పలానా షేర్స్ ని కొనబోతున్నామని చెప్పి అప్రూవల్ తీసుకున్న తర్వాత, ఆమోదాన్ని తీసుకున్న తర్వాత, అంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే అవి ట్రాన్స్ఫర్ కంప్లీట్ అవుతుంది కానీ ఓకేనా, అదర్వైజ్ కాదు. సచ్ ప్రీవియస్ అప్రూవల్ షెల్ నాట్ బి రిఫ్యూజ్డ్ అన్లెస్ ఇట్ ఈస్ ఆఫ్ ఒపీనియన్ దట్ ద ట్రాన్స్ఫర్ దట్ సచ్ ట్రాన్స్ఫర్ వుడ్ బి ప్రిజుడిషియల్ టు ది పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా అన్నెసెసరీగా దాన్ని రిఫ్యూజ్ చేయకూడదు. ఏంటి, మీరు ఫారిన్ కంపెనీ కాబట్టి షేర్లు తీసుకోకూడదని. ఒకవేళ ఒక ప్రిజుడిస్ అయ్యే విధంగా ఉండి పబ్లిక్ ఇంట్రెస్ట్ కి, అంటే సో ప్రజా ప్రయోజనాలకి విరుద్ధంగా, అంటే ఈ ఫారిన్ కంపెనీ ఈ ఇండియన్ కంపెనీని హోల్డ్ చేయడం ద్వారా భారతదేశ కంపెనీకి, భారత ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తుంది అనే ఉంటే తప్పితే సహజంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి రిఫ్యూజల్ చేయడానికి కూడా అవకాశం, రిస్ట్రిక్షన్ ఉంది కానీ బట్ ఇట్ ఈస్ లిమిటెడ్. సో ఇవి నిబంధనలు. మొత్తంగా మనము ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ కి సంబంధించి చాలా సబ్జెక్ట్ ని, చాలా ప్రొవిజన్స్ ని మాట్లాడుకున్నాము. అల్టిమేట్ గా ట్రాన్స్ఫర్ కి ఒక ప్రొసీజర్ ఉంది, దానికి కొన్ని ఫార్మ్స్ సబ్మిట్ చేయాలి, దాన్ని ఎప్పటిలోపు సబ్మిట్ చేయాలనేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మాట్లాడుకున్నాము. ఒకవేళ ట్రాన్స్ఫర్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ని కంప్లీట్ చేయాలంటే మనం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఎంత స్టాంప్ డ్యూటీ పే చేయాలి, ఒకవేళ ఆ కంప్లీట్ చేయాలి, దరఖాస్తు చేయడానికి టైం ఏంటి, 60 days మనం దరఖాస్తు చేసుకోవచ్చు, 30 days లోపల అది కంపెనీ అప్రూవల్ చేయాలని చెప్పేసి, ఒకవేళ అప్రూవల్ కనుక ఇవ్వకపోయినట్లయితే దాన్ని అప్పీల్ చేయొచ్చు అని చెప్పేసి, ఇలాంటి ఎన్నో విషయాల్ని మనం ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అనేటువంటి టాపిక్ ద్వారా మనం డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత మనం తదుపరి క్లాస్ లో ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్ అనేటువంటి దాన్ని చూద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.